అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క ఎకరా కూడా ఎండకుండా ఈ జిల్లాలో పంటలు పండించాం. ఇలా కాంగ్రెస్ వచ్చినాకనే పంటలు ఎండు స్టార్ట్ అయింది. తక్షణమే ఇలా మల్లన్న సాగర్లో నీళ్లు ఉన్నాయి. నీళ్లు లేక కాదు మీరు రైతుల ఉసురు పోసుకుంటున్నారు. నీళ్ళు లేవా మల్లన్న సాగర్లో? కూడవెల్లి వాగులో నీళ్లు ఎందుకు విడుదల చేస్తలేరు అని నేను అడుగుతా ఉన్నా. మీరు నీళ్లు ఇవ్వకపోవడం వల్ల కూడవెల్లి వాగుకు రెండు వైపులా దాదాపు 8-10 వేల ఎకరాల్లో పంట ఎండిపోతా ఉన్నది. నీళ్లు ఏం చేసుకుంటారు? నిండా నీళ్లు పెట్టుకుని విడుదల చేయడానికి ఎందుకు ఆలస్యం? 10,000 ఎకరాల్లో పంట ఎండుతుంటే ఈ ప్రభుత్వం ఏమైనా చోద్యం చూస్తా ఉందా? తక్షణమే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. మా ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇప్పటికే ఇరిగేషన్ కార్యదర్శి రాహుల్ బొజ్జా గారికి మాట్లాడారు. జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకుపోయారు. ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకుపోయారు. అయినా కూడా ప్రభుత్వంలో కదలిక లేనటువంటి పరిస్థితి ఉంది. 24 గంటల్లో కూడవెల్లి వాగుకు నీళ్లు విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున రైతులను తీసుకొని మల్లన్న సాగర్ ముట్టడికి బయలుదేరతాం. అవసరమైతే మేమే గేట్లెత్తి కూడవెల్లి వాగులోకి నీళ్లు విడుదల చేయాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రాకముందే ప్రభుత్వం కళ్లు తెరవాలని, మొద్దు నిద్ర నుంచి బయటకు రావాలని, తక్షణమే కూడవెల్లి వాగులోకి నీళ్లు విడుదల చేసి 10,000 ఎకరాల్లో పంటను కాపాడాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.